హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సునీత యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్. ఎలా ఉన్నారు మీరందరూ? బాగున్నారా? ఈరోజు నేను రోజు అందరూ ఇంత మేకప్ వేస్తున్నావు అంటున్నారు. నేను మేకప్ వేయను, ఎలా రెడీ అవుతానో చూడండి. ఓకే, ఇది సన్ స్క్రీన్ లోషన్ విత్ మాయిశ్చరైజర్, రెండు మిక్స్ ఉంటుంది. ఇది నేను అప్లై చేస్తా ఫస్ట్. ఇదో కొంచెం ఇంతే, జస్ట్ అంతే. చాలా సింపుల్ రెడీ అవుతాను నేను, ఎక్కువ టైం ఏమి ఉండదు. నుంచి కేరింగ్ అంతే, ఇంకా అదర్వైజ్ నేనేమీ యూజ్ చేయను. అంతే, ఇక్కడ వరకు మెడ కింద, మెడ బ్యాక్ ఇలా రాసేస్తా. ఇలా రాసిన తర్వాత ఇది కొంచెం ఇప్పుడు మాయిశ్చరైజర్ రాసాను కదా, ఇప్పుడు ఈ పౌడర్ జస్ట్ అలా వాడేస్తా. చూడండి, టక్ 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 టక్. నాకెందుకో ఇంత మేకప్ వేయడం ఇష్టం ఉండదు. ఇష్టం అంటే ఎక్కువ వేస్తే ఏదో కంటి మేకప్ చాలా తక్కువ యూజ్ చేస్తా. ఒక మూవీస్ షూటింగ్ అప్పుడు హెవీ ఉంటుంది. అప్పుడు కూడా నా స్కిన్ టోన్ అంత తీసుకోదు, లైట్ తీసుకుంటుంది, లైట్గానే ఉంటుంది. అయిపోయింది. ఇప్పుడు మెడ కింద టచ్. మనం మేకప్ ఎంత లైట్గా యూస్ చేస్తే మన ఫేస్ అంతగా మంచిగా కనిపిస్తుందని నా అభిప్రాయం. అంటే నేను తప్పేం పట్టట్లేదు, బట్ నా అభిప్రాయం మాత్రమే. ఎక్కువ వేస్తే మంచిగా ఉండదు. అయిపోయింది, ఇది పూస అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే కొంచెం ఐబ్రోస్ని మనం పౌడర్ పూసాం కదా, మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ మిక్స్ అయిన క్రీమ్ పూసాం కాబట్టి ఇలా జస్ట్ క్లీనింగ్ చేసుకొని జస్ట్ ఈ క్లాత్ తోటి ఇలా అనేస్తే మొత్తం సెట్ అయిపోద్ది. గట్టిగా ఇలా కాదు, జస్ట్ ఇలా అయిపోయి సెటెడ్. ఇప్పుడు కాజల్, ఇది కాజల్. దీన్ని ఇలా
జస్ట్ ఇలా నైట్గా పెట్టేసాము కదా కాజల్. ఇప్పుడు ఐలైనర్, దీన్ని జస్ట్ ఇక్కడ ఇలా, ఇక్కడ ఇలా, నేను రెడీ అయ్యి చెప్తున్నాను. అయిపోయి ఇప్పుడు ఇటు జస్ట్ ఐలైనర్ అయిపోయింది కదా. ఇప్పుడు జస్ట్ వెయిట్. మస్కరా, దీన్ని ఎలా యూస్ చేస్తానో చూడండి. మళ్ళీ మనకి ఐబ్రో పెన్సిల్ ఎందుకు, వేస్ట్ దండగా, డబ్బులు ఖర్చు. దీంతోనే ఎలా చేస్తాను చూడండి. జస్ట్ అంతే. ఇప్పుడు మస్కరా కంటికి. జస్ట్ అంతే, లైట్గా అంటే చాలు. అంతే, అయిపోయింది. అయిపోయింది. ఇప్పుడు అయిపోయింది కదా. లాస్ట్ అండ్ బట్ లీస్ట్ ఏమంటే, అమ్మాయిలందరికీ లైక్ చేసేది లిప్స్టిక్. ఇది నా ఫేవరెట్ కలర్. జస్ట్ ఇప్పుడు చూడండి.
అయిపోయింది. డన్. ఇదబ్బా ఇంతే నేను వేసింది, అందుకన్నా ఎక్కువ ఏమీ లేదు కూడా. కానీ ఇంతేసినావు అంటారు. నెక్స్ట్ రెడీ అయిపోతాం. చిటికెల్లో డ్రెస్ చేంజ్ చేసేది. డన్. డ్రెస్ చేంజ్ రెడీ. ఇప్పుడు డ్రెస్ చేంజ్ రెడీ అయింది కదా. ఇప్పుడు సింపుల్ లాజిక్, హెయిర్ స్టైల్ ఎలా, అంతే. నేను రెడీ అయ్యేది చెప్తున్నానప్ప, నేను ఎక్కువ ఏం చేయను. సింపుల్గా రెడీ అవ్వచ్చండి. గంటలు వదలదు, 10 నిమిషాల్లో రెడీ అయిపోవచ్చు. అయిపోయింది. ఇప్పుడు దీనికి ఒక 2 పిన్స్ పట్టేస్తే సెటెడ్. ఇలా తీసి, నాకు ఎక్కువ హెయిర్ స్టైల్ వేసుకోవడం నాకు రాదు, బట్ నేను డైలీ ఇలానే తయారవుతా. అయింది. ఇంకొక 1 మోర్ టిక్ టాక్. ఇది అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని ఇలా అనేసి ఇలా తీసి ఇలా తీసి ఒక ప్యాచ్ ఇట్లా వదిలేసి ఇప్పుడు ఇది చాలు. ఇక్కడ ఒక పిన్ వేసేస్తాం. అయిపోయింది. ఇప్పుడు నేను ఇలా రెడీ అయ్యాను కదా. జ్యువెలరీ పెద్ద హెవీ యూస్ చేయను నా వంటి మీద. చిన్న బుట్టాలు, ఈ బుట్టాలు పెడతాం. సేమ్ కలర్ పెట్టచ్చు, కానీ సేమ్ కలర్ పెడితే ఇప్పుడు వైట్ పెట్టినా ఎల్లో పెట్టినా కలిసిపోద్ది. అది ఆపోజిట్ పెడితే మన ఫేస్ మంచిగా కనిపిస్తుంది అవుట్ ఆఫ్ అందరికి. పెడితే అంత కలర్ ఒకటే అవడం వల్ల నో యూస్. మనం కనిపించాం, మన డ్రెస్సు, మన హెయిర్, మన బుట్టాలు ఇవి కనిపిస్తాయి, కానీ మనం కనిపించాం, మన ఫేస్ కనిపించదు. మనల్ని అవడం ఏముంది అంతా ఒకటే ఉంది ఫేస్ అంది, అంటే ఈ కలరే ఎక్కువ కనిపిస్తుంది. ఇప్పుడు అయిపోయి ఫినిష్. అబ్బా ఇది నా రొటీన్ డైలీ నేను రెడీ అయ్యే మేకప్. ఇంకేమైనా డౌట్లు ఉంటే ఈ దెబ్బతో వదిలేయండి ప్లీజ్. నేను ఎప్పుడు ఇలానే రెడీ అవుతా. నిజం చెప్పాలంటే ఇంతకన్నా సామాన్ కూడా ఉండదు. ఇంకొక రోజు ఇంకొక బ్లాక్లో మీకు క్లియర్గా అన్నీ చూపిస్తా. ఇప్పుడు చూపించింది మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ లోషన్ ఒకే దాంట్లో ఉంటుంది, అది రాస్తాను.
తర్వాత కాంపాక్ట్ పౌడర్, కాజల్, మస్కరా, ఈ మూతికి రంగు, అంతే. జస్ట్ లైట్. ఇప్పుడు రెడీ అయిపోయాను కదా. ఇప్పుడు బొప్పాయి, ఈ బొప్పాయి తినేసి గో టు ఆడిషన్. ఆహా, బొప్పాయి చాలా బాగుందండి. మీరు ఎంతమంది మీకు బొప్పాయి అంటే ఇష్టం? నాకైతే బొప్పాయి అంటే చాలా ఇష్టం. చాలా బాగుంటుందండి. ఫేస్కి కానీ స్కిన్కి కానీ హెల్త్ పరంగా చాలా బాగుంటుంది. అందుకే నేను మార్నింగ్ బొప్పాయి. ఇంతేనబ్బా, నేను మేకప్ ఏం చేయను. ఇంతే మేకప్. ఫౌండేషన్ అది ఇది ఏం లేదు. జస్ట్ మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, లోషన్ది వాడతాను. జస్ట్ కాంపాక్ట్ పౌడర్ రాసేసి లిప్టిక్, కాజల్, మస్కారా ఉంటాయి. రెడీ అయిపోయాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ. డైలీ బొప్పాయి ఫ్రూట్ ఏదో ఒకటి తినేసి ఆడిషన్ వెళ్ళిపోతాం. ఆడే ఓకే. చూసారా ఎంత రెడ్గా ఉందో. దోరగా ఉండేది తీసుకుంటే చాలా అంటే చాలా స్వీట్గా ఉంటుంది. పైన కూడా ఇదే కలర్గా కనిపిస్తుంది. అది తీసుకుంటే చాలా స్వీట్ ఉంటుందండి. నిజం, మీరు కూడా ట్రై చేయండి. అలా ట్రై చేయమన్నానంటే అలా ఉన్న కాయని తీసుకొని తినండి, బాగుంటుంది. తింటారా? తినండి ప్లీజ్. చాలా బాగుంది. అబ్బాయి అయిపోయిందబ్బా. రెడీ అయిపోయాను, స్నానం చేస్తాను, రెడీ అయిపోయాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది కాబట్టి ఇంకా మనం వెళ్ళిపోవచ్చు ఆఫీస్కి. బాయ్. మీకు ఇది కానీ నచ్చినట్టయితే సపోర్ట్ చేయండి అబ్బా. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, పిచ్చ తిట్లు తిట్టండి, పిచ్చ బూతులు పెట్టండి. మీకు కామనే కదా, పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే బాయ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.